హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు సవిత, చేనేత కార్మికులు సొసైటీ సభ్యులతో సదస్సు నిర్వహించి చేనేతకి గత వైభవం తీసుకొస్తామని చెప్పి చేనేత కార్మికులను నేను దత్తత తీసుకుంటున్నాను అని ఆ శాఖలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని చెప్పి మాకు నారా లోకేష్ గారు చెప్పటం జరిగిందని మంత్రివర్యులు ఈ సమావేశానికి విచ్చేసిన చేనేత కార్మికులకి చెప్పడం జరిగినది. దేశంలో ఆంధ్రప్రదేశ్ విశిష్టత ఇక్కడ ఎవరు చెప్పలేదు. అందరికన్నా మనకి ఎక్కువ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. 35 హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ఇంకా ఏ రాష్ట్రంలో లేదు మనకి. అందుకని మనం చేసే మంచి వాటికి మేడం మాకు 1 district 1 ప్రోడక్ట్ కింద 5 హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ అవార్డ్స్ 5 వచ్చాయి. 5 మనకు వచ్చాయి. దాంట్లో మన గోల్డ్ పాడకు వచ్చింది, బ్రాన్స్ మదనపల్లి కొడగూరుకు వచ్చింది, పొందూరు కొడగూరుకు వచ్చింది, మంగళగిరి అండ్ మదనపల్లికి స్పెషల్ మెన్షన్ ప్రైజెస్ వచ్చాయి. మీ అందరికీ తెలుసు, అసలు కొడగూరు గద్వాలు ఇక్కడ ఎవరికి తెలియదు అంతకుముందు. ఈరోజు వాళ్ళకి నేషనల్ ప్రైజ్ కూడా వచ్చింది. వీవర్స్ మేడం మనకి 1,43,370 చెప్తున్నాము, రూమ్స్ 89,399 చెప్తున్నాము, వర్కింగ్ సొసైటీస్ 390 చెప్తున్నాము. మీరు ఎవరైనా మీ సొసైటీస్ పేరు ఇక్కడ లేవు, ఈ 390 కాక మేము పనిచేస్తున్నాము, మేము మా దగ్గర ఉంది అనుకుంటే డీటెయిల్స్ పంపించండి, వాటిని ఎంక్వైరీ చేసి వాటిని యాడ్ చేసుకుంటాం. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మేము కొత్త సొసైటీస్ క్రియేట్ కూడా చేస్తానికి ముందుకు వస్తున్నాం. ఎందుకంటే మాస్టర్ వీవర్స్ దగ్గర అందరికీ ఈక్వల్ వేజెస్ రావు కాబట్టి. ఇప్పుడు నెల్లూరు, కొన్ని చోట్ల మంగళగిరి, ఇంకా చాలా చోట్ల మేడం బయట నుండి వీవర్స్ వచ్చేస్తున్నాను. వచ్చేసి మంగళగిరిలో శ్రీకాకుళం, విజయనగరం నుండి వచ్చి ఒక వీధిలో ఉన్నారు. వాళ్ళు అడిగారు ఒక సొసైటీ కోసం. వాళ్ళ కోసం కొత్త సొసైటీస్కి. అందరికీ నమస్కారం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డాక్టర్ చేసిన డిపార్ట్మెంట్ అందరికీ, మరియు ఫస్ట్ నా బీసీ సోదరులకు, తర్వాత చేంజెస్ సొసైటీస్. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు బీసీ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ బాధ్యత పెట్టారు. మిమ్మల్ని అందరినీ కలవడం ఒక పక్క ఆనందంగా ఉంది, ఒక పక్క బాధ కూడా ఉంది. మీ కష్టాలు, ఎందుకంటే నేతలు ఒక కాలం నుంచి చరిత్రలో ఒక చరిత్ర కలిగిన వారు. కష్టానికి మారుతున్నారు అంటే మొదటిగా నేతన్నలే వస్తారు. ఎందుకంటే కుటుంబం ఎంతో బాధ్యతగా, ఎందుకంటే వాళ్ళు ఇంటి పనులు చూసుకుంటూ మహిళలు కూడా ఒక పక్క దీంట్లో భాగమయ్యారు. అదేవిధంగా చాలా సిన్సియర్గా నేర్చేటప్పుడు నేను కూడా ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చాను. అది నాకు పక్కనే సోమంతపల్లి ఉంది, ముదరెడ్డిపల్లి ఉంది, ధర్మవరం ఉంది. చేనేత కార్మికులతో నాకు సంబంధాలు కూడా, మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. వాళ్ళ బాధలు తెలుసు. అంత పంచువాలిటీగా పక్కన కూడా పోకుండా వాళ్ళ ఏదైతే ఈరోజు ఈ చీర నేయాలి, ఒక చీర నేయడానికి ఎంతో కష్టం ఉందన్న విషయం కూడా తెలుసు. మరి ఇప్పుడు మీ కష్టాలన్నీ మాకు కూడా చెప్పారు. అంతేకాకుండా నిజంగా ఈ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేనేతలకు మరణ శాసనమే రాసిందని చెప్పచ్చు. ఒక పక్క వేతనాలు వేస్తాం, ఇన్ని కోట్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. కానీ అందులో నేతన్నలు తక్కువ ఉన్నారు. కాదా చెప్పండి. మద్దం వేసేవాళ్ళు లేరు, కానీ వైసీపీ కార్యకర్తలకు ఇచ్చారు. ఈ విషయం చాలా మందికి తెలుసు. ఎన్ని రోజు నేను వెళ్ళాను, కొన్ని సొసైటీస్ చూశాను. నిజంగా వాళ్ళ కష్టాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మీరు చెప్పినట్లుగా మన చంద్రబాబు నాయుడు గారు, అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ కష్టం ఏమిటో తెలుసు. లోకేష్ బాబు గారికి మైక్రో లెవెల్లో మీరు పడుతున్న కష్టాలు ఏంటి, బాధ్యత ఏంటి, వీళ్ళు ఏ విధంగా అయితే బయటకు పడగలరు, ఈ వ్యవస్థను బయటికి తీసుకురావాలంటే ఏంటి అనేది లోకేష్ బాబు గారు సుదీర్ఘంగా చర్చలు కూడా చేశారు. మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాము. అమ్మా, నేను నేతలను దత్తలు తీసుకున్నా, ఆ కుటుంబ బాధ్యత మీకు కూడా ఉంది, నువ్వు జాగ్రత్తగా చూసుకో నా కుటుంబాన్ని అని కూడా మన లోకేష్ బాబు గారు నాకు చెప్పారు. మీరు అన్నీ చెప్పారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ బాబు గారితో, పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేద్దాం. మీ ఇన్సెంటివ్స్ గురించి కూడా చెప్పారు.
గతంలో అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు అన్ని విధాలుగా అండగా ఉంది. ఒక పక్క సబ్సిడీస్ కావచ్చు, పావలా వడ్డీ కావచ్చు, అదేవిధంగా యానం మీద సబ్సిడీ కావచ్చు, మార్కెటింగ్ విషయంలో కావచ్చు, అన్ని విధాలుగా అంటే అంచెలంచెలుగా ఒక రేషన్ కార్డు దగ్గర నుంచి మళ్ళీ మార్కెటింగ్ చేసే వరకు కూడా ఎక్కడ ఏం కావాలో ఆ విధంగా మీకు గతంలో కూడా మీకు పెన్షన్ విధానం కూడా వచ్చేది అనుకుంటారు. మా సైడ్ అయితే నెలకు 13,000 రూపాయలు ఏదో ఇచ్చేవారు. సెంట్రల్ స్కీమ్ ఇచ్చేది, ఇప్పుడు అది తీసేశారు. 24,000 ఇచ్చారు.